దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. దేవాతి దేవుని యొక్క ఉన్నత నామములో అందరము సురక్షితముగా ఉన్నాము. కేవలం దేవుని కృప. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి. నిరీక్షణ. ఏదైనా మనము తలపెట్టినప్పుడు కార్యము నెరవేరడానికి ముందు అనుమానం ఉండకూడదు. అమ్మ అవుతుందా లేదా, నువ్వు ప్రార్థించినా సరే అవుతుందా లేదా, జరుగుతుందా లేదా అనుమానించొద్దంటున్నారు ఆయన. నమ్ముటని వాళ్ళనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యం. అందుకే నిరీక్షణ గలవారే, నిరీక్షణ అవుతుంది, ఎదురు చూడాలి. సంతోషించుచు, శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలంటండి. శ్రమలు ఖచ్చితంగా దేవుని బిడ్డలకు శ్రమలు రావచ్చు. అయినంత మాత్రాన ఆయన విడిచిపెడతారా? వేచి చూడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేస్తారు. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు చేత దాన్ని జయించాలి. తొందరపడిపోతే పనులు అవ్వవు కదండి. ధైర్యం తెచ్చుకొని దేవాతి దేవునిపై ఆధారపడాలి. ఓర్పు చేత అనేక మంది భక్తులు అనేక విధములైన గొప్ప గొప్ప కీడుల్లో నుంచి విడుదల పొందారు. అందుకే మనము కూడా ఓర్పు కలిగి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన ఆయుధముగా మనము తీసుకొని భారముగా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన ఆలకించి ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనకు పట్టుదల మనం ఎప్పుడు కలిగి ప్రార్థన చేస్తామో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఎప్పుడైతే నీవు ఈ కార్యం నాకు చేయాలి దేవా అని గట్టి పట్టుపట్టి దేవుని పాదాలు కన్నీటితో తడుపుతూ నువ్వు ప్రార్థించి నీ పని విషయమై నీ విశ్వాసముగా ముందుకి నడిస్తే దేవుడు నీ హృదయాన్ని తీరుస్తారు. మరి నయోమి వలె 2 తలంపులు కలిగి శ్రమ వచ్చినప్పుడు వెంటనే అమ్మో ఈ శ్రమలో నిలవలేమని ఊరు వదిలేసి వెళ్ళిపోయింది నయోమి. మోయాబ్ దేశానికి వెళ్ళిపోయింది. చాలా నష్టపడింది. అలా కాకుండా నీవున్న చోట్లోనే దేవుని వైపు చూడు, ఆయన పాదాలు పట్టుకో, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, భారముగా ప్రార్థించు. దేవుడు నేను ఖచ్చితంగా పట్టుదలతో కూడిన ప్రార్థన నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు అన్ని విషయాలు జయాన్ని పొందుతావు. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఆయన వర్షింపకుండానట్లు ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఆయన మరలా ప్రార్థించగా వర్షం కురిసింది. చూసారా? కాబట్టి విశ్వాసాన్ని నీ జీవితంలో స్థిరపరచుకో. తొందరపాటు మనసుని నీలోనికి రానివ్వకు. సాతాను నిన్ను భయపెడతాడు. అమ్మ అవుతుందో లేదో అని. లేదు, నీ దేవుడు మాట ఇచ్చారు, నా యందు విశ్వసించిన వారిని నేను విడువక కాపాడుతానన్నారు. చేపట్టుకు నడిపించే దేవుడు. కాబట్టి ఎవరు కూడా భయపడకండి. శ్రమల యందు కూడా సంతోషించమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో దేవతి దేవునికి లోబడి భయపడి రాకడ కొరకు సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నిరీక్షణ గలవారై ఉండమంటున్నావు ప్రభువా. ప్రార్థన ఎంత పట్టుదల కలిగి ఉండమంటున్నావు అయ్యా. అట్టి ఆత్మీయ జీవితాలు ప్రతి ఒక్కరికి కలుగును గాక. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభా. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి ప్రభువా. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధలున్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్ముడా మీరున్నారని నిరూపించి మహిమ పొంది శక్తి గల యేసయ్య నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.